హాయ్ మూవీ లవర్స్, నేను మీ మాస్క్ మ్యాన్ని. సో ఈ రోజు నుంచి మీకు కొత్త కొత్త వీడియోస్, కొత్త కొత్త రివ్యూస్, కొత్త కొత్త రియాక్షన్ వీడియోస్ తో మీ ముందుకు అయితే రావడం జరుగుతుంది. సో ఈ రోజు ఇది మన ఫస్ట్ వీడియో అయితే ఇది. సో ది రాజాస్ ఆఫ్ ట్రైలర్ రియాక్షన్ ఏంటిది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. సో వీడియోని స్కిప్ చేయకండి. ది రాజాస్ ఆఫ్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేసి చాలా రోజులే అయింది. సో రిలీజ్ చేసిన ట్రైలర్ ఎలా ఉంది అనేది మీకు ఒక్క మాటలో చెప్పాలంటే ట్రైలర్ అయితే బ్యాడ్ అని చెప్పొచ్చు. నిజంగా ట్రైలర్ అయితే అంతగా ఏమీ ఆకట్టుకోలేదని చెప్పొచ్చు. ట్రైలర్ లో ఏ మాత్రం మనల్ని ఇంట్రెస్టింగ్ కి గురి చేసే అంశం అయితే ఏది కూడా లేదు. ట్రైలర్ లో నాకు నచ్చిన అంశం అయితే ఏది లేదు మెయిన్ గా. సో ట్రైలర్ లో మెయిన్ గా డిసప్పాయింట్ కలుగజేసింది విఎఫ్ఎక్స్ అని చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్ అయితే అంత గొప్పగా అయితే నాకైతే ఏమీ అనిపించలేదు. సో అనుకున్నంత స్థాయిలో విఎఫ్ఎక్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ ఆ తర్వాత మెయిన్ గా ఈ సినిమాలో మన ప్రభాస్ గారి లుక్స్ కూడా అంత అట్రాక్టివ్ గా న్యాచురల్ గా అయితే లేదు. మొత్తం గ్రీన్ స్క్రీన్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ట్రైలర్ లోనే ఈ రేంజ్ లో మనకు గ్రీన్ స్క్రీన్ క్లియర్ గా కనిపిస్తుంది. సో ఆయన వస్తున్న ప్రతిసారి ఆయన అలాగే విఎఫ్ఎక్స్ పెట్టిన ప్రతిసారి కూడా వెనకాల గ్రీన్ స్క్రీన్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇక మొత్తం సినిమా మొత్తం మీద ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో మనం జస్ట్ ఇమాజిన్ చేసుకుంటేనే అర్థమైపోతుంది. ఈ ట్రైలర్ అయితే చాలా వరకు డిసప్పాయింట్ అయితే కలుగజేసిందని చెప్పొచ్చు. రేపు సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉండబోతుంది అని చెప్పి నాకైతే అర్థం అవుతుంది. సో చూడాలి. సో ది రాజాస్ ఆఫ్ మూవీ ట్రైలర్ అయితే నాకైతే నచ్చలేదు గైస్. సో మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ చేయండి. సో మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకు వస్తాను కంపల్సరీగా. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.